జకర్యా ప్రవక్త గ్రంథం అండి. జకర్యా ప్రవక్త గారి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని నేను చదువుతున్నాను. చూడండి. జకర్యా ప్రవక్త గారి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా మాకు ప్రార్థించేద్దాం. దయామయ సకల ఆశీర్వాదములకు కారణ సంభూతుడైన దేవ, ప్రియమైన తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. వారమంతా ఖర్చు పెట్టాము నాయన, వెనక్కి ఒక క్షణాన్ని కూడా తెచ్చుకోలేము. మరి న్యాయముగాను మరి సమయోచితంగా మంచిగా వాడుకున్నామో లేదు, ఏది ఏమైనా ప్రతిదీ మీ సన్నిధుల లెక్కలో ఉన్నది ప్రభువా. కానీ యథార్థంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని నడిచి వచ్చినటువంటి మార్గములు, చేసిన కార్యములు, ఆ మాట చేయడాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ దృష్టికి ఆయాసకరమైనవే ఎక్కువ ప్రభువా. మాకు మేలు కంటే కూడా కీడు కలిగించేవే ఎక్కువ ఉన్నవని యథార్థంగా ఒప్పుకుంటూ, నాయందనగా నా శరీరమందు, నాయందుగా నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని మేము అరుగుతున్నాము కనుక ఆ కారణాన్ని బట్టి కలిగినటువంటి ఈ దోషముల, అపరాధములు, పాపముల, అవిధేయత, అపవిత్రత, మీ దృష్టికి ఆయాసకరమైన ప్రతి అసహ్యత నుంచి మేము విడుదల పొందకుండా, మీతో సమాధాన పడకుండా, సమ్మతి కలిగిన విధంగా మేము పరిష్కరించుకోకుండా భక్తిలో మేము ముందుకు కొనసాగలేము. మాకు ధైర్యం కూడా కలగదు నాయన. రేపటి ఉదయకాలం మీ జీవములు పాలిపంపులు పొందాలి. ఆదివారం అనే పునరుత్థాన దినం మా బ్రతుకులకు మీరు ఇచ్చినటువంటి శుభ ఆశీర్వాద శుభదినం ప్రార్థన కనుక ఆ దినములు ప్రవేశించేదానికి ముందుగా సిద్ధపడేదాని కొరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ విజ్ఞాపన కోరికలో కొద్ది మాటలు మాకు అనుగ్రహించండి, దర్శించండి, మీరు మహిమ పొందండి, మీ దీవెనలు పాత్రలుగా చేయమని చదువుబడిన లేఖన భాగాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ సహాయం కోరు. ప్రతి విధ ఆటంకం వేసే నామంలో మీరు ఇచ్చిన అధికారం కూడా గర్దిస్తూ పాల్గొనవుతూ వేసే నామంలో విన్నపాలు స్వతంత్రించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రవక్త అయిన జకర్యా గారి ద్వారా ప్రభువారు మనకు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని మనము చదువుతున్నాం. మొట్టమొదటి సంగతి ఏమిటి అని అంటే, దేవుడు తన దీర్ఘదర్శులను పంపించి వారి ద్వారా తన సంఘమును హెచ్చరించేటటువంటి దేవుడుగా కనిపిస్తున్నారు. ప్రవక్తలు ఉండే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చెప్పండి? ఏమా? ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలకు హెచ్చరిక, దైవ సందేశాన్ని పంపిస్తారు. అలాగే పంపించినటువంటి సందేశమే ఇక్కడ చదువుతున్నాను. కాబట్టి నీవు వారితో ఇట్లనము, కాబట్టి నీవు వారితో
కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రవక్తల ద్వారా దేవుని ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదు. ఇదే కాలం కూడా ఒక విషయాన్ని చెప్పుకున్నాను. ఉదయకాలం కూడా ఒక సంగతి చెప్పుకున్నాను. ఏంటంటే, లవోదికీయ సంఘం అనేటువంటి పరిస్థితి క్రీస్తు సంఘంలో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అటువంటి సంఘమునకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నారు, మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తూ ఎక్కడికి వచ్చి ఆగిపోయారంట, తన సింహాసనమును వదిలికున్న వేల కిలోమీటర్లు, లేకపోతే ఎన్నో లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసి ఆ డోర్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేస్తూ, మీరు తలుపు తీస్తే నేను లోపలికి. దేవునికి తలుపు తోయడం పెద్ద పని. దేవుడు రాదలుచుకుంటే తలుపులు అట్టేస్తాయా? దేవుడు చేసిన సృష్టిలో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఎట్లాగొస్తారు? ఈ గోడలు అడ్డలేవు, అగ్ని అడ్డుకోదు, నీటితో సంబంధం లేదు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనది ఏది వాళ్ళు అడ్డుకోరు. ఏమండి, దానికి ఒక ఉదాహరణ, యేసయ్య పునరుత్థాన శరీరమును ధరించిన తర్వాత అది ఆయన మరలా లేచారు అనేది నమ్మలేదు శిష్యులు. ఏమండి, నమ్మనటువంటి సందర్భంలో శిష్యులంతా ఒక గదిలో ఉన్నారు, భయముతో గదిలో ఉన్నారు. భయపడేది కారణం ఏంటి చెప్పండి? యేసుని చంపేశారు, తర్వాత శిష్యులు కూడా వెతికి చంపేస్తారు. శిష్యులు కూడా ఎలా తయారయ్యారు? ఇంకొక యేసులా తయారయ్యారు వాళ్ళు. కనుక ప్రాణభయంతో వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో ఏం చేస్తున్నారు? తలుపులు మూసుకుని ఉంటే సడన్గా వారి మధ్య ఆయన ప్రత్యక్షమయ్యారు. పైనుంచి దిగిన స్లాబ్ అడ్డుకోరు, ప్రక్క నుంచి వస్తే గోడలు అడ్డుకోరు. కనుక ఏమి అడ్డుగాను యేసయ్య రాదలుచుకుంటే. కానీ తలుపు దగ్గరే ఉండి తట్టే ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుని సంఘము తానున్నటువంటి స్థితిలో ఉంటుండగా సడన్గా ఎవరు ఎంటర్ కాకూడదు, దేవుడు ఎంటర్ కాకూడదు. ఆయన రావాలి అనుకునేటప్పటికే అక్కడ పరిస్థితులు ఎట్లుండాలి? ఆయనకు అనుకూలంగా అది మార్చబడాలి. ఏమండి, ప్రవక్తలు అనబడినటువంటి వారు దేవుని ప్రజలకు దైవ సందేశం పంపించి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తారు. ఏమండి, వారి స్థితిగతులు చెప్తారు. వారికి అవసరమైన హెచ్చరిక చేయడమే కాదు, యేసయ్య రావడం కొరకు కూడా వారు వేదికను సిద్ధపరుస్తారు. ఏమండి, హెచ్చరిస్తారు. రెండో పని ఏం చేస్తారంటండి? యేసయ్య రాకడ కొరకు లూకా సువార్త 3వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి. తిబెరి కైసరు ఏలుబడియు 15వ సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ఏమి పొందమని? బాప్తిస్మం పొందండి. దేని కొరకు?
పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందండి. పాపం క్షమించబడాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత మనిషి చేయాల్సినటువంటి పని ఏంటి? బాప్తిస్మం పొందాలి అని ప్రేరేపిస్తూ అక్కడ అన్నారు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు ప్రతి పల్లమును కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరక మార్గములు నున్నని నవ్వను, సకల శరీరము దేవుని రక్షణ. అందరూ దేవుని రక్షణ చూడాలంటే అక్కడికి ఎవరు రావాలి? దేవుడు రావాలి. ఆయన రావాలంటే కూడా ఆ మార్గం అనేది ఎలా చేయాలంటండి? లోతుగా ఉన్నది ఆ పల్లం కొంచెం ఎత్తుగా ఉన్నటువంటివి ఆ పల్లం చేయబడాలి. కరక మార్గాలు నున్నగా, వంకర మార్గాలు తిన్నగా. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా చేసే పని దైవ సందేశం అందించడం ప్లస్ ఇంకోటి ఏంటి చెప్పండి? దేవుడు వచ్చేదానికి ఒక మార్గం సిద్ధపరుస్తారు. ఆయన 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావచ్చు, కానీ తలుపు దగ్గర ఎందుకు ఆగిపోయారో తెలుసా? అక్కడ ఆగకుండా లోపలికి వచ్చేస్తే ఆ కరకైన స్థితి, ఆ లోటైన లేదా లోతైన పరిస్థితి, లేదా ఎత్తైన అంటే దేవునికి విరుద్ధమైనటువంటి అనవసరమైనటువంటి గాంభీర్యాలు, గర్వాలు, ఇవన్నీ కూడా ఎలాంటివి? ఏమండి, లోతు అనేది అదొక లోటు, దేవునిది రావడం కొరకు. ఎత్తు అనేది మనకు లేని గర్వాలు, అతిశయాలు, అహంకారాలు. కరకుదనం అనేది కఠినత్వానికి సంబంధించినటువంటిది. వంకర స్థితి అంటే దేవుని మాటకు లోపడడం అన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ సరిచేయబడితేనే దేవుడు లోపలకు వస్తారు. ఇక్కడ చెప్పబడిన సందేశం అదే. నా తట్టు మీరు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతానంటే అర్థం ఏంటి? నేను వచ్చేసి మీకు నష్టం బాబు. నేను రావాలంటే దానికి ముందు మీరేం కావాలి? నాకు అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైన పరిస్థితి పేరేంటో తెలుసా? దేవుని తట్టు మనము తిరగాలి. దేవుని స్తోత్రం. ఎందుకు తిరగాలి అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, ఇది ఆదాము సంబంధంగా మన జీవితాలలో నిత్యకృత్యంగా ప్రతి తరములో ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి. 4వ వచనం చూడండి, మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. అంటే పితరులు ఎట్లాంటి వారు? తిరగండి బాబు, తిరగండి అని పదే పదే చెప్పిన వారు తిరిగే పరిస్థితి లేదు. చూడండి, పూర్వీకులైన ప్రవక్తలు, సైన్యములకు అధిపతులు యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే దేవుడు మాట్లాడిన దేవుని మాటను ప్రవక్త నోట పెట్టి హెచ్చరించిన వీళ్ళందరూ వచ్చి హెచ్చరించేదేంటి? మీ దుర్మార్గమును, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయి నా మాట ఆలకించక. ఇది మన బ్రతుకులలో ఉండే ఒక విషాదకరమైన పరిస్థితి. పితరులలో ఉన్నది కనుక మనలోనూ ఉంటుంది. ఆదాము ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఎన్ని మార్లు తన భక్తులను, ప్రవక్తను తనే మాట్లాడారు, తన ప్రవక్తను పంపించారు. ప్రవక్తలు చెప్పిన, దేవుడే దిగి వచ్చి చెప్పిన, వారు ఏం చేయలేదంట? వినలేదు. ఒక్కసారి కాదండి, బైబిల్ అంతా ఇవే మాటలు. ఉదాహరణకు ఒకవేళ ఆలోచన చేస్తే ఆ ప్రక్కనున్న మలాకి గ్రంథములకు కూడా రండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ప్రభునందు ప్రియులారా. ఇది పారంపర్యంగా వస్తున్నటువంటి ఒక అవలక్షణం లేదా తిరుగుబాటు ధోరణి. ఇది మన జీవితాల్లో ఉన్నది, దేవుని ప్రజలలో ఉన్నది. ఏమా? యెషయా ప్రవక్త గ్రంథము 31వ అధ్యాయము 1
31వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులారా, ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసితురో. విశేషముగా అంటే అర్థం ఏంటండి? ఒక మనిషి చేసేటటువంటి పనులలో ఏమండి తప్పనిసరిగా చేసే పని ఏదో ఒకటి ఉంటుంది కదా. 2 చేతులు ఉంటాయి కానీ ఏ పని చేయాలన్నా కుడి చేతి అలవాటు ఉన్న ఏం చేస్తారు? ముందు ఆ చేయ పెడతారు. ఎడమ చేతి అలవాటు ఉన్న వాళ్ళు ఆ చేయ పెడతారు. అవునా కదా? అలవాటును బట్టి కొన్ని పనులు, కొన్ని అవయవాలు మనం ఎలా వాడుతాము, చేస్తాము. విశేషముగా ఆదాము సంబంధమైన మనుషులమైన మనకున్న లక్షణం, అవలక్షణమైన చెప్పండి. విశేషముగా తిరుగుబాటు చేసితిరో. ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది ఒక దయనీయమైన స్థితి మనకున్నది. ఆయన వైపు తిరగండి. నా వైపు తిరిగినప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. ప్రభునందు ప్రియులారా, మనము తిరిగితే ఆయన ఎందుకు తిరగాలి? ఆయనే రావచ్చు కదంటే ముందు చెప్పుకున్నా. ఎందుకు రాకూడదు? మహాపరిశుద్ధుడైనటువంటి మహాదేవుడు అడుగు పెట్టేటప్పటికి అక్కడ అనుకూల పరిస్థితి లేకపోతే సమాధానం మాట, ఆశీర్వాదం మాట, మేలు మాట తర్వాత ముందు మనం ఏమైపోతాం? భక్తులు కారిపోతామని. ప్రభునందు ప్రియులారా, అలా పదే దేవుడు పిలవడానికి కారణం ఏంటి? మానవ జాతిని పిలుస్తున్నారు, భక్త జనాంగంను పిలుస్తున్నారు. ఆ పిలుపు కూడా మళ్ళీ ఎలా ఉంటుందో తెలుసా? తరతరాలలో ఆ పిలుపు ఉంటుంది. ఆ పిలిచేటటువంటి పరిస్థితి సగటు అర్థం చేసుకోలేనటువంటి అన్యులు ఆ వచ్చిన భాగాలు చదివితే కొంతమంది విమర్శిస్తుంటారు. వీళ్ళు వారమంతా బురద పందుల్లో దొల్లేస్తారంట, ఆదివారం వచ్చి ఏం చేస్తారంట? కడుక్కుంటారంట. తప్పు చేయడానికి వెళ్ళి సిగ్గుండదు, ఆ దేవుడు కూడా పదే కడుగుతారంట అన్నట్లుగా పై చూపులు అవన్నీ అనిపిస్తాయి. కానీ దేవుడు కూడా మనల్ని ఆహ్వానిస్తూ అలాగే పిలుస్తుంటారు. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయంలో ఒకసారి వస్తే 65వ అధ్యాయం యెషయా గ్రంథం నేను చదువుతున్నా చూడండి. మొదటి నుంచి, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి రా అని, వితౌట్ ఎనీ అపాయింట్మెంట్. మనిషి ఇంకొక అధికారి అయిన మనిషి దగ్గరకు వెళ్తే ఏం కావాలి? ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. మనము ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో పడుకుంటారు, యాజ్ యూజువల్గా ఏదో ఉంటాయని అనుకుంటుంటాం కదా. ఆయన ఒక ఆఫీసర్ అయితే ముందే మన టైం టేబుల్ కదా అపాయింట్మెంట్ చేసుకోవాలి. సృష్టికర్త దగ్గరకు భక్త జనాంగాన్ని కానీ మానవ లోకాన్ని కానీ ఎట్లా పిలుస్తున్నారంట? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు నన్ను వెదకన వారికి నేను ఎలాగంట? ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడినంతో ఎదురొచ్చే దేవుడు అండి. రండి అని పిలవడం, నా తట్టు తిరగండి అని అనడం. యథావిధిగా తరతరాలుగా మానవ లోకంలో ఏ లక్షణం పనిచేస్తుంది? తిరుగుబాటు చేయడం, మాట వినకపోవడం. ఆయనకి ఎంత ఓపికో, ఎంత మరి ఏమండి దీర్ఘశాంతము, అలా ఓర్చుకుంటూ అనేది ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటో తెలుసా? అలాగూ పదే కావాలని దేవుడు పిలిచేది ఎందుకంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు చూడండి. యెహోవా మీకు దొరుకుకాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను. ఇది వెతికితే దొరికే సమయము, దొరికే కాలం, సమీపముగా ఉండే కాలం. ఇప్పుడు రివర్స్లో చెప్పండి, దొరకని ఒక కాలం ఉన్నది,
సమీపముగా లేని ఒక టైం ఉన్నది. ఆ తర్వాత ఎంత ప్రాకులాడినా దీర్ఘ ప్రార్థనలు, నాన్ స్టాప్ ప్రార్థనలు, అస్సలు మానకుండా దివారాత్రులు ప్రార్థన ఎక్కడ జరుగుతుందంటే నరకంలో జరుగుతుందంట. దీర్ఘ ప్రార్థనలు మానకుండా రాత్రింబగలు. ఇంకా నిద్ర ఎక్కడ వస్తుందండి? ఒళ్ళు కాలుతుంటే రాత్రింబగలు కాలుతుంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. తాలింపు తొలితేనే అమ్మో చచ్చిపోయిన అంటారే, అవునా కదా? సౌండ్ తగ్గించండి. అలాంటిది ఒళ్ళంతా కారిపోతుంటే పరిస్థితి ఏంటి? ఏడుపు, పెడబొబ్బలు, ఎంతెంత దీర్ఘ ప్రార్థనలు, కన్నీళ్ళ పర్యంతమే మొదలుపెడుతూ ఉన్నటువంటి స్థలమేమి స్థలం? కానీ అదే కాలం అంటే యెహోవా దొరకని కాలం, సమీపంగా లేని కాలం. ఇది దేవుడు దొరికే కాలము. యూటిలైజ్ చేసుకునండి, సద్వినియోగం చేసుకునండి. కాలం దాటిపోతే అంతకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. భవిష్యత్ ఎరిగిన దేవుడు కనుక మన పొరపాటు ద్వారా మనకు వచ్చే పర్యవసానము తాలూకా ఆ యొక్క ఏమండి మూల్యం ఎంత పెద్దదో ఎవరికి తెలుసు? 60-70 సంవత్సరాలు బ్రతికే బ్రతుకుకు కోట్ల కొలాది సంవత్సరాలు అలా యుగాలు కాలడం ఒకసారి ఆలోచన చేశారు ఎప్పుడైనా? తెలిసి తెలియని వయసులో ఒక 10-15 ఏళ్ళు గడిచిపోతాయి. యవన కాలంలో అడుగుపెట్టి యవనం ముగించే టైం కల్లా ఏవో లోకం మీద ఇష్టానికి పరిగెడతాం. ఆ తర్వాత ముసలితనం. ఏం మిగిలిపోయింది జీవితంలో? మాట విననందుకు, వెదకనందుకు, సత్యదేవునితో సమాధాన పడనందుకు, ఒకవేళ పడినా పదే ఆయన తట్టు తిరగనందుకు చెల్లించే మూల్యం ఎంత ప్రమాదకరమైంది చెప్పండి. యుగాలు ఆరని అగ్నిలో ఉంది. దాని తీవ్రత ఏంటో, ప్రమాదం ఏంటో, అంత సమస్యలోను అడుగు పెడితే ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు మనకంటే బాగా ఎవరికి తెలుసు? నరకాన్ని సృష్టించింది ఆయన కనుక, అది మన కొరకు సృష్టించలేదు. సాతానుకును వాని అనుచరులకు దాన్ని సృష్టిస్తే ఈ లోకంలో కొంతమందికి లాటరీ తగులుతుంది. ఏం లాటరీ చెప్పిన? ఎవరో సంపాదించి పెడతారు, ఇంకెవడో అనుభవిస్తాడు. బైబిల్లో మాటలు ఉన్నాయి. నీతిమంతుల కొరకు అనీతిమంతులు రాత్రి పగలు కష్టపడి ప్రయాసపడి అది సిద్ధపరుస్తారు. ఆ తర్వాత దేవుని భక్తులు వచ్చి దాన్ని అనుభవిస్తారంట. ప్రసంగి గ్రంథంలో ఉన్నది. అలాగే ఈ లోకంలో కూడా అక్కడ ప్రసంగంలో ఉన్నది ఒకరి ముందు వెనక ఎవరు లేరంట. కానీ నాన్ స్టాప్ రాత్రి పగలు పని చేస్తాడంటే ఇంకా సంపాదించారు, ఇంకా కూర్చు, ఇంకా సంపాదించు. అవి గుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరికి అది? ఆ ఊహే లేకుండా కాయ కష్టం చేసి కష్టపడి పని చేస్తారు. నేను విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో అదుకుంటున్నప్పుడు ప్రక్కన కూడా పెద్ద గ్రూప్ హౌస్ ఉంది. నార్త్ సైడ్ నుంచి ఒక ఆయన వచ్చి ఆ ఇంట్లో ఉండేవాడు. బెంగాలీ ఆయన ఒక్కడే ఉండేవాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? అద్దెలకి వచ్చేసారు. గ్రూప్ హౌస్ కదా. ఒకరోజు ఆయన సడన్గా చనిపోయాడు. ఎంతకీ డోర్ ఓపెన్ కాదు, తర్వాత తీసి చూస్తే చనిపోయాడు. ఆయన ఎవరో ఏంటో, దాని అడ్రస్ ఏంటో, తన దగ్గరకు వచ్చింది పోయింది ఎవరు లేరు. ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా అడ్రస్ లేదు కదా. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు మా ఇళ్ళనే ఉండిపోయింది. ఇప్పుడు నేను కష్టపడి ఎవరి కొరకు సంపాదించినట్లు? దేని కొరకు ప్రయాస? నీతిమంతుల కొరకు అనీతిమంతులు సంపాదించి ఉంచుతారంట. ఎవడో రాత్రి పగలు కష్టపడతాడు, వాడు అనుభవించడు. అది ఎవరి కొరకు? ఇంకొకరి కొరకు సిద్ధపరచబడుతుందంట. యాతన ఏందో ఈ లోకంలో. మొత్తానికి ఏదో రకంగా ఒక జీవితం, ఒక 60-70 సంవత్సరాలు, 80-90 సంవత్సరాల జీవితం జీవించి
సత్యదేవునితో సమాధాన పడనందుకు, ఆయన వైపు తిరగనందుకు వచ్చే నష్టం మూల్యం ఎంతదండి? కనుక దేవునికి తెలుసు కనుక ఆయన అంటున్నారు, ఆయనే దిగి వచ్చి వెతకని వారికి ఏమండి విచారణ చేయని వారికి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? రే బాబు మీకు అర్థం కావట్లేదు, ఇది నేను దొరికే సమయం, ఇది దొరికే కాలం, సమీపంగా ఉండే సమయం. మీరు గుటుకుమన్నా లేదా టైం అనేది ఎండ్ అయిపోయినా ఆ తర్వాత ఈ అవకాశాలే లేవు అని పదే పదే అవకాశాలు ఇస్తూ దాని ప్రభావము దేవునికి తెలుసు కనుక దాని ద్వారా వచ్చే నష్టం ఎంత పెద్దదో, అది ఎంత సమస్య ఆయనకు తెలుసు కనుక అన్నీ ఎరిగిన దేవుడు దిగి వచ్చి ఏమంటున్నారు, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నాను. ఇదే యెహోవా వాక్కు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక అల్టిమేటం పంపించి కింద సంతకం చేసి స్టాంప్ ఎవరు చేశారు? సృష్టికర్త. ఇదే యెహోవా వాక్కు అంటే ఇంకా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ చేయడానికి ఇంకా ఎవరు లేరు, ఆయన సుప్రీం. జిల్లా కోర్టులో మనం కేసు ఓడిపోయాం అనుకోండి, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి హైకోర్టుకు ఇంకా లేదా సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు దగ్గర ఫైనల్ అయిపోయింది అనుకోండి, ఇంకా వేరే కోర్టులే, దేవుని కోర్టు నుంచి డైరెక్ట్గా వచ్చేసింది. ఇదే యెహోవా వాక్కు. మొదటి విషయం చెప్పాను. మొదటి విషయం ఏంటంటే మనం ఆయన తట్టే తిరగాలి. ఏ విషయంలో ఎలా తిరగాలి అని చెప్పారు అక్కడ? ఏమా ఎట్లా తిరగాలంటండి? చెప్పి 4వ వచనంలో ఏమన్నారు? యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను, దుర్మార్గతను దుష్క్రియలను ఏమండి మన ద్వారా జరిగిన పొరపాటు అవి ఎలాంటివి ఏంటంటే చాలా చాలా డిఫరెంట్గా పదే పదే దేవుడిగా పిలవడం, హెచ్చరించడం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఒక మాట ఏదో ఒకటి తీసుకోవడం, అది ఎలాగుంటుంది? ఒక మాట చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక మనకు తెలిసిన చక్కని మాట, 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఈ మాట చదివితే ఆల్రెడీ ఇంతవరకు చెప్పింది, అర్థమైపోయింది కదా. ముందు మనమే ఎందుకు వెళ్ళాలి, తర్వాత ఆయన ఎందుకు రావాలి అంటే, ముందు మనం వెళ్ళి ఆయనకు ఒక వేదిక మనము సిద్ధపరచాలి. ముందే ఆయన వస్తే మనకి ప్రమాదం అని చెప్పి తర్వాత అన్నారు ఏమని? పాపులారా అని అన్నారు. మళ్ళీ ఏమని పిలిచారు? నీతిమంతులారా, పరిశుద్ధులారా, ఏమని దేవుని పిల్లలారా, కుమారులారా, కుమార్తెలారా, స్నేహితులారా అన్న దేవుడు మళ్ళీ మనల్ని ఏమని పిలుస్తున్నారు అని పిలిస్తే ఏమన్నారు? మీ హృదయం, మీ చేతులను శుభ్రము చేసుకున్నది. ద్విమనస్కులారా, మీ హృదయములను. ద్విమనస్సు అంటే అర్థం ఏంటో? రెండు మనస్సులు. ఒక మనిషిని నడిపించేది ఏంటి? మనస్సే. దాని మీద ఆధారపడి మనిషి నడుస్తాడు. అది పాజిటివ్గా దేవుని వైపు ఉండి నడిపిస్తే వాడు భక్తుడు అవుతాడు. ఏమండి? ఆ మనస్సు ఏ గవర్నమెంట్ వైపు నిలిస్తే ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నమాట. మనసు మీద ఆధారపడి ఉందన్నాను కదా. ఆ మనసు అనేది ముఖ్యమన్నమాట. అది ఎవరి వైపు నిలుస్తుందో, ఏ గవర్నమెంట్ని అయితే అది ఓకే చేస్తుందో దాని ఎఫెక్ట్ వస్తుంది. అది మనకు రోమీలకు రాసిన పత్రికలో కనిపిస్తుంది. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయంలో 5 చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద
ఏ విషయాల మీద మనస్సు? మనస్సు ఎక్కడ కూర్చుంది ఇప్పుడు? శరీర విషయముల మీద. ఆత్మానుసారులు ఇప్పుడు మనస్సు అయితే ఆత్మ మీద ఆధారపడుతుందో శరీరాన్ని బేస్ చేసుకుంటుందో చూసుకుంటే, మనస్సు వెళ్ళిపోయే సింహాసనం ఎక్కడ కూర్చుంది? శరీరం మీద కూర్చుంది అనుకోండి, లేదా ఆత్మ మీద కూర్చుంది అనుకోండి. అక్కడ చెప్తారు చూడండి, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము సమాధానమునై. శరీరమును బేస్ చేసుకుని మనస్సు అక్కడ కూర్చుంది అనుకోండి, నెక్స్ట్ వచ్చే ఫలితం ఏంటి? లేదా మనసులకు పోయి తిన్నగా ఆత్మానుసారంగా అక్కడికి సిట్టింగ్ వేసింది అనుకోండి, ఆ భక్తుడు జీవము కలిగి ఉంటాడు, దేవునితో సమాధానం కలిగి. అది అక్కడ కుర్చీ మార్చేసింది అనుకోండి. ఆ తర్వాత కూడా అన్నారు చూడండి, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అవి దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు, మనస్సు గలవారు అసలు దేవుని సంతోషించే పరిస్థితి. దేవుని సంతోష పెట్టకపోతే ఏం చేస్తారు? గాయపరుస్తారు, విసిగిస్తారు, ఆయాసపెడతారు. ఈ డ్యూయల్ మెంటల్ యాటిట్యూడ్, డబుల్ మైండెడ్ యాటిట్యూడ్. ఏమండి, ద్విమనస్కులారా అని దేవుడు ఎందుకు పిలుస్తున్నారంటే, ఈ మనసు ఒకసారి అక్కడ సిట్టింగ్ చేస్తుంది, ఆ కుర్చీ అక్కడ వేసుకుంటుంది, శరీరం మీద వేసుకున్నది అనుకోండి, ధర్మశాస్త్రం లోపల దేవునికి విసుగు ఆయాసాన్ని కొట్టేస్తుంది. ఇంత పరిస్థితి ఉంటూ ఉన్నా కూడా మళ్ళీ పాపులారానే పిలుస్తూ మళ్ళీ ఏమంటారు? రండి, నేను మీ దగ్గరకు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఎందుకో తెలుసా? ఇది ఇప్పుడే నేను దొరికే కాలం, ఇదే సమీపంలో. ఈ టైం దాటిపోతే ఇంకా అయిపోయినట్లు, ఇంక నేను మీ అవకాశాలు మీరు చేయదాచుకున్నట్లు. అక్కడ ఇంకో మాట కూడా అన్నారు, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. అంటే అర్థం ఏంటంటే, మనము చేసేటటువంటి పనులలో అధిక శాతము ఏముంటుంది? మాలిన్యమే. ఏమండి, ఇక్కడ ముగించవచ్చు సింపుల్గా. ఈ వారపు దినాలు మన మనస్సు అనే ప్రభుత్వం దేన్ని ఆధారం చేసుకుని నడిచింది? మనస్సు అనే దగ్గర సింహాసనం వేసుకుండా, అది ఇప్పుడు శరీరానికి ఎప్పుడు ఏదో లేదు, ఏదో తక్కువ, ఇంకేదో చాలేదు, ఇంకేదో ఉండిపోయింది అంటూ రాత్రి పగలు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుంది? దేవుని ధర్మశాస్త్రం ఉల్లంఘింపజేసి, చట్టాన్ని అతిక్రమింపజేసి ఆయనకి విసుగును ఆయాసాన్ని కొట్టేస్తుంది. అయ్యో ప్రభు అని అడవాలి. అలాగే మీ చేతులు శుభ్రం చేసుకోండి అన్నారు కదా. అంటే అర్థం ఏంటి? మనిషి చేసే పనులు, మాటలు ప్రతిదీ అధిక శాతం ఏముంటుంది? దోషము, లోపం. ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తాను. లోకస్తులు అలాగా మంచి చెడ్డ లేకుండా అలాగా ఏమండి కంప్లీట్గా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతారు. భక్తుల్లో డ్యూయల్ మెంటల్ యాటిట్యూడ్ ఉంటుంది అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో అన్నారు, నా యందనగా నా శరీరంలో మంచిది నివసించదని అన్న. ఆయన ఎవరు? పౌలను అన్నారు. పౌలన్న లాంటి వాడే అన్నారంటే సామాన్యంగా. మనం అనేక విషయంలో తొట్టిల్చున్నామని కూడా అపోస్తులుడు అని యాకోబు గారు అన్నారు. అవునన్నారు. ఏమండి అంటే ప్రియులారా, ఏ స్థాయి అయినా సరే అర్థం ఏంటో తెలుసా? మన చర్యలు, మాటలు ఏముంటుంది? తప్పకుండా ఉంటుంది. అందుకే దేవుని ముందుకు వచ్చి కూర్చున్నా, లేదా పరిచర్య చేసిన, అసలు దేవుని సమీపిస్తేనే ఖరాఖండిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక చేశారు ఆయన. నిర్గమాకాండము, ఈ మాట చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండము
28వ అధ్యాయం దగ్గరకు రండి. మొదటి నుంచి నేను చదివే దగ్గర చూడండి. మరియు నాకు యాజకత్వము చేయుటకై ఈ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు అబీహును ఎలియాజరు ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము, అతని అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఈ సహోదరుడు అహరోనుకు ఏం కావాలి? ప్రతిష్ట కుట్టవలెను. అహరోను నాకు యాజకుడు అగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించు. తర్వాత వస్త్రములు కుట్టుటకై జనపంతర కుట్టడానికి లేదు, దేవుడు అనుమతి చొప్పున కుట్టాలి. కుట్టేవానికి దేవుడు జ్ఞాన ప్రత్యక్షత. వస్త్రాలు ఎందుకండి అంటే ఇక్కడ ఒక మాట చెప్పారు, ఏం కలిగే దాని కొరకు? అలంకారము అంటే చక్కగా ఆకర్షణీయంగా. రెండోది ఏంటి? ఘనత. అవునా? పోలీసులు గుర్తించుకున్న డ్రెస్ ఆ స్టార్లు పెట్టుకొని మనం తిరిగి అవుతుందా? బాగుంటుంది డ్రెస్, పిల్లలకైతే కొంటాం, అది వేసి తిరిగితే ఏమవుతుంది? అది అలంకారమే కాదు, దానికి ఒక అర్హత ఉంది. దేవుని సేవ చేసేటటువంటి యాజక ధర్మం జరిగించే వారికి ఏంటంట? ఘనత అలంకారం కొరకు అని అన్నారు కదా. ఏమా? అలాగే ఇరవై 29వ అధ్యాయం 29. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తర్వాత అతని కుమారులను వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అది ధరించడం వలన ఇంకో 2 కారణాలు చెప్పారు. ఏంటది? అభిషేకించబడటకు వాళ్ళు ప్రతిష్ఠితులు అవుతారు ధరించినాకనే. అది కూడా ఎన్ని దినాలు ఉండాలంటే అక్కడ చెప్పారు, అతని పరిశుద్ధ స్థలములు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారంలో వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకున్నాడు. ఏమండి? ఇక్కడ వరకు అలంకారం అన్నారు, ఘనత అన్నారు, అభిషేకం వచ్చేదానికి. వీళ్ళు ప్రతిష్ఠితులను తెలియపరచడమే కాదు, దేవుడిని ప్రతిష్ఠించే దాని కొరకు అన్నారు. కానీ ఇంకో సీరియస్ విషయం ఏంటో తెలుసా? 28వ అధ్యాయం మనం గమనిస్తే 41 చూడండి. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకు వాటిని తొలగింపవలను, వారు నాకు యాజకులు అగునట్లు అభిషేకము చేసి ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానవును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగును. అంటే ఆ ప్రతిష్ఠిత వస్త్రం ఏదో పైనుంచి కిందకి ఒక ఏమండి కింద వరకు, అది కూడా కటింగ్ కాదు, మధ్యలో కన్నం పెట్టాలి, చుట్టూ గోటు పెట్టాలి, అలాగే పైనుంచి ఇలా దింపాడు నేను. అలాగే ఇన్నర్ వీరు కూడా ఏముండాలి? నార లాగు ఎక్కి దిగినప్పుడు మానవ కనిపించుకున్నట్లు అని చెప్పి ఏమండి, వారు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠము సమీపించినప్పుడైనను వారు దోషులై చావకుండునట్లు. ఒకవేళ వేసుకోకపోతే మొదటి సంగతి ఏంటి? దోషుడు. రెండోది ఏంటి? చచ్చిపోతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ₹1,00,000 పెట్టి ఊరి మీద కొనుక్కున్న బట్టలు అయినా కూడా ఎక్కడికి పనికిరావు? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు పనికిరావు. అక్కడ జ్ఞాన ప్రత్యక్షతనిచ్చి దేవుడు పుట్టించిన ఆ అలంకారము, ఘనత, అభిషేకం, ప్రతిష్ఠిత వస్త్రాలు మాత్రమే ఆ నారలాగును వస్త్రాలను ధరించుకొని అక్కడికి వచ్చి సేవ చేయాలి.
ఆ సేవ చేసేటటువంటి వ్యక్తిని అంగీకరించాలంటే ముందు మాత్రం ఏం కావాలి? అతని మీద ఏం కనిపించాలి? దేవుడు ప్రతిష్ఠించి అభిషేకించి ఘనతనిచ్చి అలంకారంగా ఎంచినటువంటి వాటిని అంగీకరిస్తారు. అందుకే రక్షణ పొందిన మనం అందరం కూడా ఎవరిని కప్పుకున్నాం? మనం యేసుని కప్పుకొని వెళ్తున్నాం. లేకపోతే నీకు నాకు దిక్కేంటి? లోపల సేవ చేసేటటువంటి లేవి మనిషే పైన ఉన్నటువంటి ప్రతిష్ట వస్త్రాలను చూసి దేవుడు ఏం చేస్తున్నారు? దోషిగా ఎంచట్లేదు, శిక్ష పంపించి చంపట్లేదు. అది చావకుండా బ్రతికారంటే కారణం ఏంటంటే దేవుడు అలంకరించినటువంటి వస్త్రాలు ధరించుకున్నారు. అంటే సందేశం ఏంటి? ఇతరత్ర ఏ వస్త్రాలు పనికి సింపుల్గా చెప్పాలంటే యేసును ధరించుకోకుండా నువ్వు పరలోకాన్ని కాదు కదా దేవుని బిడ్డగా చలామనే అవకాశం. కోట్లు ఆచారాలు సాంప్రదాయాలు భూమి మీద ఎన్నైనా ఉండవచ్చు. యేసును కప్పుకుంటేనే నువ్వు దోషులు కావు, మరణం అనే ప్రమాదం స్థాపించబడతావు అనే సందేశం అని చెప్పి ఇంకొక మాట అన్నారు. 30వ అధ్యాయం 20. వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి వచ్చినప్పుడు అక్కడ రెండు విషయాలు. వెళ్ళినప్పుడు వెళ్ళేది ఎందుకు? సేవ చేసేదాన్ని. వచ్చేది ఎందుకు? ముగించి వచ్చిన తర్వాత. ఈ 2 సార్లు కూడా మళ్ళీ ఇంకో పని చేయాలి, మళ్ళీ కడుక్కోవాలి. మీరు చావక ఉండునట్టు మళ్ళీ ఏం చేయాలి? నీళ్లతో తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. అంటే సందేశం ఏంటో తెలుసా? వెళ్ళే అర్హత దేవుడిచ్చిన, పనిచేసే అర్హత దేవుడిచ్చిన, అమ్మ పని ముగించాలని వెనక్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి? ఎందుకో తెలుసా? అంత అవకాశం దేవుడు ఇచ్చినా కూడా మనిషి కదా అక్కడికి వెళ్ళి సేవ చేశాడు. ఎంతో కొంత ఏముంటుంది? లోటు, లోపము, దేవునికి విరుద్ధమైనది ఏదో కొంత ఉండే కనుక నేను యాజకుడు కనుక దేవుడు ప్రతిష్ఠించాడు కనుక అని అనుకోవడానికి పైనున్నోనికి అవకాశం లేదు. ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నా అనుకున్న వారికి అవకాశం లేదు. అందరూ కలిసి ఒక్కటే తీర్మానం దగ్గరికి రావాలి. నీళ్లతో కడుగుకొని చావకుండా బ్రతికేదాని కొరకు కడుగుకొని మాత్రమే వెళ్ళాలి. నా తట్టు తిరగండి అంటేనే అర్థం ఏంటి చెప్పండి? ఆయనకు అనుకూలంగా మార్చబడే దాని కొరకు మీరు రండి అని మనం పిలవగలుగుతున్నామంటే ఆయన వచ్చేదాని కొరకు మన దగ్గర ఏముండాలి? ఒక వేదిక సిద్ధపరచబడాలి. ఆ సిద్ధపరిచేటటువంటి కార్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? ఇప్పుడు తెలుసా, మా పితరుల వలె నేను తిరుగుబాటు చేయను. ఇది విజ్ఞాపన కూడిక కనుక సమాధానపడి మీ సన్నిధికి రావాలి, సమ్మతించాలి కనుక ఇదిగో ప్రభువా వస్తున్నాను అని యథార్థంగా దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని అక్కడ కూడా ఏం బ్రతిమలాడాలి? మా పితరుల వలన మేము కూడా దోషులము, వద్దన పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. అధిక శాతం మా ద్వారా ఏం జరుగుతున్నది? దోషములే జరుగుతున్నది. నిజమే, మేము దుర్మనుష్కులము, మా చేతులకు ఏమున్నది? మాలిన్యం ఉన్నది అని చెప్పడం కాదు. అక్కడ ఇంకో మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఏమండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము పాపులారా 8, మీ చేతులను శుభ్రము చేసుకుని విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచు. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుబడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన ఏడవండి, కడబొబ్బలు పెట్టండి. నవ్వు కూడా దేనికి మార్చుకోనండి? ఒప్పుకోవాలనేది అంత ఈజీ విషయం కాదు. అలాగే ప్రతిమలాడుకొని దేవుని పాదాలు పెట్టుకొని భక్తులు దేవునికి ఏం చేశారు? సమాధానం. అలా పడేదాని కొరకు ఏం పిలుస్తున్నారు? ఇదే అనుకోని సమయం బాబు, ఇదే సమీపంగా ఉండే టైం, రేపే అవకాశం ఉన్నది.
ఈ వారపు దినాలు చెత్త పరిష్కరించుకునే దాంట్లో పనిచేయాలి. నా తట్టు తిరిగితే మీ తట్టు, నా దగ్గరికి రండి అప్పుడు నేను మీ వద్దకు అని పిలిచినటువంటి సందర్భమే ఈ విజ్ఞాపన కోరిక. చాలా మనం దేవుని ముందుకు వెళ్ళి పరీక్షించుకోగలిగిపోతారు. లేదా తప్పకుండా ఆయన అసలు విచారణ చేయని వారికి, వెతకని వారికి దొరికే దేవుడు. పరుగు దేవుని దగ్గరికి వస్తే మురిసిపోయి ఏం చేస్తారు? మన కడిగి పవిత్రపరచుకొని మనకు ఆయనకు మధ్యలో అడ్డుగోళ్ళని పూడ్చి వేస్తారు. కార్యం దేవుడు చేయనట్టు పరిశుద్ధాత్మ విషయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం, ముందుకు వెళ్దాం.